ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా గతంలో 2023లో తెలంగాణలో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ మిస్ చేయకుండా మొత్తం అంతా చూడడానికి ట్రై చేయండి. మీకు మెయిన్గా ఏపీలో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి పిల్లలు ప్రిపేర్ అవ్వడానికి ఈ వీడియో అంతా కూడా చూసినట్లయితే మీకు చాలా వరకు విషయాలు తెలుస్తాయి, పేపర్ ఈజీగా చేయగలుగుతారు. టాపిక్లోకి వెళ్దాం లేట్ చేయకుండా. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, క్రింది వానిలో అసత్యవాక్యం ఏది? మీరు నేను చెప్పేటప్పుడు పైన ఉన్నటువంటి ఇంగ్లీషు మీడియం లెవెల్లో ఉన్నట్లయితే అవి చూసుకోండి. దీంట్లో ఇచ్చిన వాటిని మనం ఒకసారి గమనించినట్లయితే, గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు, సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు, సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు, చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు అని ఇచ్చాడు. దీనిపై మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకుని యూట్యూబ్లో ఉంచడం జరిగింది. దాన్ని చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్గా ఒకసారి ఎలాగా అనేది మనం చూద్దాం. ఇక్కడ మొదట చతుర్భుజం అంటే 4 భుజాలు ఉన్నటువంటి బహుభుజం మనం ఏమంటామంటే చతుర్భుజము అని చెప్పేసి పిలుస్తాం. 4 భుజాలు ఉన్నటువంటి బహుభుజుని చతుర్భుజము అంటాం అన్నమాట. కాబట్టి ఇది చతుర్భుజం అనుకుందాం. ఫస్ట్ దీన్ని చతుర్భుజం అనుకున్నట్లయితే, చతుర్భుజం నుంచి మనకు వచ్చేది ఏంటంటే ట్రెపేజియం లేదా సమలంబ చతుర్భుజము. ట్రెపేజియం లేదా సమలంబ చతుర్భుజము. అందువల్ల అది ఎలా వస్తుందంటే, చతుర్భుజంలో ఒక జత భుజాలు సమాంతరంగా, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ట్రెపేజియం లేదా సమలంబ చతుర్భుజము అని పిలుస్తాం. సమలంబ చతుర్భుజము అని పిలుస్తాం. ఇక చతుర్భుజం నుంచి మనకి ఇంకోటి వచ్చేది ఏంటంటే సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజము. ఆ సమాంతర చతుర్భుజం అనేది ఏ విధంగా వస్తుందంటే, అంటే అర్థం ఏంటంటే, ఒక చతుర్భుజంలో 2 జతల ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే సమాంతర చతుర్భుజం అంటాం. అంటే వీటి నుంచి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సమాంతర చతుర్భుజాలన్నీ కూడా సమలంబ చతుర్భుజాలు అవుతాయి, చతుర్భుజాలు కూడా అవుతాయి అన్నమాట. అది గమనించాలి. రెండోది, సమలంబ చతుర్భుజాలన్నీ కూడా చతుర్భుజాలు అవుతాయి అంటే లోపల ఉన్నవన్నీ కూడా బయట ఉన్నవి అవుతూ ఉంటాయి అని గమనించాలన్నమాట. అప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం దీన్ని. తర్వాత సమాంతర చతుర్భుజం నుంచి వచ్చేవి 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే దీర్ఘ చతురస్రము, రెండవది ఏంటంటే రాంబస్. దీన్నే మనం ఏమంటామంటే సమచతుర్భుజము అని పిలుస్తాం. ఏమంటామంటే సమచతుర్భుజము. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అయితే సమాంతర చతుర్భుజం నుంచి దీర్ఘ చతురస్రము లేదా రెక్టాంగిల్ అనేది ఏ విధంగా వస్తుందంటే, సమాంతర చతుర్భుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు అయినట్లయితే ఆ సమాంతర చతుర్భుజాన్ని ఏమంటామంటే దీర్ఘ చతురస్రము అంటాము. అంటే మిగతా అన్ని కోణాలు కూడా 90 డిగ్రీలు అయిపోతాయి కాబట్టి అది దీర్ఘ చతురస్రం అవుతుంది అనమాట. అందువల్ల దీర్ఘ చతురస్రాలు అన్నీ కూడా ఏమవుతాయి అంటే సమాంతర చతుర్భుజాలు అవుతాయి, సమలంబ చతుర్భుజాలు అవుతాయి, చతుర్భుజాలు కూడా అవుతాయి అన్నమాట. అది గమనించాలి. ఇక తర్వాత ఏంటంటే రాంబస్ లేదా సమచతుర్భుజము అనేది ఏ విధంగా వస్తుందంటే, సమాంతర చతుర్భుజం నుంచి సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు అంటే పక్క భుజాలు అన్నమాట సమానమైనట్లయితే ఆటోమేటిక్గా అన్ని భుజాలు కూడా ఏమవుతాయంటే సమానం అవుతాయి. అటువంటి సమాంతర చతుర్భుజాన్ని మనం ఏమంటామంటే సమచతుర్భుజము లేదా రాంబస్ అని చెప్పేసి పిలుస్తాము. కాబట్టి సమచతుర్భుజాలు అన్నీ కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయి, సమలంబ చతుర్భుజాలు అవుతాయి, చతుర్భుజాలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీర్ఘ చతురస్రం నుంచి వచ్చేది ఇంకోటి ఉన్నది. అది ఏంటంటే దీర్ఘ చతురస్రం నుంచి చతురస్రం వస్తుంది. అంటే ఈ వైట్ కలర్లో ఉన్న దీన్ని మనం ఏమంటున్నామంటే మనం చతురస్రము ఏమని పిలుస్తాం? చతురస్రము.
స్క్వేర్ అంటారనమాట. ఏ విధంగా వస్తుందంటే దీర్ఘచతురస్రంలో ఆసన్న భుజాలు సమానమైనట్లయితే ఆటోమేటిక్గా దీర్ఘచతురస్రంలో ఉన్నటువంటి భుజాలన్నీ కూడా సమానం అవుతాయి. అప్పుడు దాన్ని మనం చతురస్రము అంటాం అనమాట. కాబట్టి చతురస్రాలన్నీ కూడా దీర్ఘచతురస్రాలు అవుతాయి, సమాంతర చతుర్భుజాలు అవుతాయి, సమలంబ చతుర్భుజాలు అవుతాయి, చతుర్భుజాలు అవుతాయి. గమనించాలి. మరి ఈ రాంబస్ నుంచి కూడా మనకి ఏమవుతుందంటే చతురస్రం వస్తుంది. ఎలా అంటే సమచతుర్భుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు అయినట్లయితే ఆటోమేటిక్గా మిగతా కోణాలన్నీ కూడా 90 డిగ్రీలు అయిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా అది చతురస్రంగా మారిపోద్ది. కాబట్టి చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు అవుతాయి, దీర్ఘచతురస్రాలు అవుతాయి, సమాంతర చతుర్భుజాలు అవుతాయి, సమచతుర్భుజాలు అవుతాయి, చతుర్భుజాలు అవుతాయి అని గమనించాలన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ టాపిక్ ఏంటంటే ఇది వాటికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే ఈ టాపిక్లో కైట్ గాలిపటము అని ఒకటి వస్తుంది. ఒక చతుర్భుజంలోని డిఫరెంట్గా ఉన్నటువంటి చతుర్భుజం అన్నమాట ఇది. ఇందులో ఏంటంటే ఆసన భుజాలు 2 జతలు సమానంగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఆసన భుజము 2 సమానమవుతాయి, ఈ 2 సమానమవుతాయి, 4 మాత్రం సమానంగా ఉండవు. అలా ఉన్నటువంటి చతుర్భుజాన్ని మనం ఏమంటామంటే గాలిపటం లేదా కైట్ అని పిలుస్తారనమాట. గాలిపటం లేదా కైట్ అని పిలుస్తారు. దీంట్లో 2 కర్ణాలు ఉంటాయి. ఒక కర్ణం ఇలాగుంటుంది, ఒక కర్ణం ఇలా ఉంటుంది. అయితే దీంట్లో నిలువుగా ఉన్నటువంటి కర్ణం ఈ అడ్డంగా ఉన్నటువంటి ఈ కర్ణాన్ని లంబ సమతీకరణం చేస్తుంది. అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అంతేకాకుండా ఈ 2 భాగాలు కూడా ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ కోణము సమానంగా ఉంటాయి, కానీ మిగతా 2 కోణాలు అంటే ఈ కోణము సమానంగా ఉండవు అనమాట, వేరువేరుగా ఉంటాయి అనేది మనం గమనించాలి. ఇది గాలిపటం కోసం. అయితే మొదట వైట్ కలర్లో ఉన్నటువంటిది ఏంటంటే గాలిపటము. ఈ గాలిపటం కంటే ఎక్కువ లక్షణాలు ఉన్నది ఏదంటే రాంబస్ సమచతుర్భుజము. సమచతుర్భుజం నుంచి వచ్చింది ఏంటంటే చతురస్రము. దీన్ని బట్టి మనం ఒకటి చెప్పచ్చు, చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు గాలిపటాలు అవుతాయి, సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు అవుతాయి. అంటే లోపల ఉన్నవి బయట అవుతాయి తప్ప బయట ఉన్నవి లోపలే అవ్వో అని గుర్తించాలి. ఇక్కడ ఇందులో అసత్యమైన వాక్యం ఏంటి అన్నాడు. అది చూసినట్లయితే గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు అన్నాడు. అంటే బయట ఉన్నది లోపల అవుతుంది అన్నాడు, కాబట్టి తప్పు అనమాట అది. అందువల్ల అసత్యమైన వాక్యం అడిగాడు కాబట్టి మొదటిది రైటు, మొదటిది ఆన్సర్ అవుతుంది, అది ఒకటే తప్పు, మిగతా అన్నీ కూడా రైట్ అనమాట. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు పేపర్లో ఉన్నటువంటి ఏ క్వశ్చన్ అయినా సరే మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. సమద్విబాహు త్రిభుజం యొక్క 2 సమాన భుజాలు ఒక్కొక్కటి 5 సెంటీమీటర్లు మరియు మరొక భుజం 4 సెంటీమీటర్లు పొడవు కలిగి ఉన్నాయి. అయినా ఆ త్రిభుజం చుట్టుకొలతలో సగము అన్నాడు. అంటే లాస్ట్ ఇచ్చినటువంటి పార్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలా ఈజీగా ఉన్నప్పుడు కూడా ఆ పేపర్లో మనం తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజం తీసుకున్నట్లయితే దీంట్లో 2 సమాన భుజాలు అన్నాడు. అంటే ఇది 5 సెంటీమీటర్ అన్నాం అనుకోండి, ఇంకో భుజం కూడా మనకి ఏమవుతుందంటే 5 సెంటీమీటర్ అవుతుంది. వేరొక భుజం 4 సెంటీమీటర్లు అంటే 4 సెంటీమీటర్ అనమాట. దీని చుట్టుకొలత అంటే భుజాల యొక్క మొత్తం అన్నమాట, పొడవుల యొక్క మొత్తం ఎంత 14 సెంటీమీటర్లు అవుతుంది. చాలామంది ఇది చేసిన వెంటనే మనకి ఆన్సర్ 14 పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే దాంట్లో చుట్టుకొలతలో సగం అన్నాడు కాబట్టి దీంట్లో సగం ఎంత అవుతుందంటే 7 అవుతుంది. కాబట్టి 3వది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. జాగ్రత్తగా మనం గుర్తుంచుకొని చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి. 1.07 × 0.02 అని ఇచ్చాడు.
దీనిలో మనం పాయింట్లు గట్రా ఏం పట్టించుకోకుండా డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేయాలి. 107 ఇంటూ 2. 2 7s are 14, 4 2 zeros are 0 అని 1 అని 1 2 1s are 2 అంటే 214 వచ్చింది మనకి. అయితే పాయింట్ ఎక్కడ పెట్టాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మొదటి దాంట్లో పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, రెండో దాంట్లో పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, మొత్తం మీద పాయింట్ తర్వాత 4 అంకెలు ఉండాలి. కాబట్టి 0.0 పెడితే మనకి పాయింట్ తర్వాత 4 అంకెలు వచ్చాయి. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. మనకు ఆప్షన్స్లో లేదు కాబట్టి అది ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తించాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే 40% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 600 దెన్ ది నెంబర్ ఈజ్, అంటే ఒక సంఖ్యలో 40% 600కి ఈక్వల్ అయిందంట. అలా అయినట్లయితే ఆ సంఖ్య ఏది అన్నాడు. మనం సింపుల్గా చెప్పాలంటే 40% మనకి దేనికి సమానం అవుతుందంటే 600కి ఈక్వల్ అవుతుంది. అలా అయినట్లయితే ఆ సంఖ్య అంటే అర్థం ఏంటంటే 100% అనమాట. మరి ఎంతకి సమానం అవుతుంది అని అడిగాడు. ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుంది అంటే ఎక్కువే అవుతుంది కాబట్టి ఈ రెండింటిలో ఎక్కువ బై తక్కువ వేయాలి. ఆ రెండింటిలో ఎక్కువ ఏదంటే 100, తక్కువ ఏదంటే 40 ఇంటూ ఇంక మిగిలినటువంటి 600 వేసుకోవాలి. వేసుకుంటే 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ 4 అనేది 60లో 15 టైమ్స్ పోయింది కాబట్టి మనకు మల్టిప్లై చేసినట్లయితే 1500 ఆన్సర్ అవుతుంది. కాబట్టి 4th వన్ మనకు ఆన్సర్ అనమాట. ఇంతేకాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని బట్టి కూడా మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఎలా అంటే ఈ 40ని ఏం బట్టి మల్టిప్లై చేస్తే 600 వస్తుంది, అంటే 0 ఎలాగా ఉన్నది 4ని 15తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది, అంటే 40ని 15తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. కాబట్టి దీన్ని కూడా 15తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1500 వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా చేయొచ్చు అనమాట, ఈ ప్రాబ్లం చేయలేని వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పైథాగోరియన్ ట్రిపుల్ అన్నాడు. అంటే పైథాగోరియన్ త్రికం కానిది ఏది అని, క్రింది వాన్లో పైథాగోరియన్ త్రికం ఏది అని ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పైథాగోరియన్ ట్రిప్లెట్. దీనికోసం చెప్పాలి మీకు, మనం ఒకసారి డిస్కస్ చేయాలి దీనికోసం. అది ఏంటంటే ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నట్లయితే ఈ లంబకోణ త్రిభుజం ఏబిసి అనుకున్నట్లయితే పొడవుగా ఉన్నటువంటి దాన్ని కర్ణము లేదా డయాగ్నల్ అంటారు. ఇది మిగతా రెండు కూడా భుజాలు అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అంటే సపోజ్ ఏబిసి అని తీసుకున్నట్లయితే ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అయినట్లయితే ఏబీసీలు మూడింటిని కూడా మనం ఏమంటామంటే పైథాగోరియన్ త్రికాలు అని చెప్పేసి అంటాం అనమాట. వీటిని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక పద్ధతి చెప్తాను, దాని ప్రకారంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మొదట మనం ఇక్కడ బేస్ సంఖ్యలు తీసుకుంటాం, 1 కాకుండా 3 తీసుకున్నాం. 3ని స్క్వేర్ చేస్తే మనకు 9 అవుతుంది. దాంట్లో సగం చేసినట్లయితే 4.5 వస్తుంది, 4.5 వస్తుంది. కాబట్టి 4 5 అని చెప్పి తీసుకుంటాం. తర్వాత బేస్ ఏమవుతుందంటే ఆడ్ నెంబరు 5 అవుతుంది. 5ని స్క్వేర్ చేసినట్లయితే 25 అవుతుంది. దాంట్లో ఆఫ్ చేసినట్లయితే 12.5 అవుతుంది. కాబట్టి 12 13 అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ 7 తీసుకున్నట్లయితే 7 స్క్వేర్ చేసినట్లయితే 7 7s are 49. 49లో ఆఫ్ చేసినట్లయితే 24.5. కాబట్టి ఒకటేమో 24 వస్తుంది, ఇంకొకటేమో 25 అవుతుంది. నెక్స్ట్ 9 స్క్వేర్ చేస్తే 81 అవుతుంది. 81ని ఆఫ్ చేసినట్లయితే 40.5, కాబట్టి 40 41. అదేవిధంగా 11 స్క్వేర్ చేస్తే 121 అవుతుంది. ఆఫ్ చేస్తే 60.5 కాబట్టి 61 అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. వీటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ మెథడ్ అనమాట ఇది. దీంట్లో ఏంటంటే ఈ రెండింటిని కూడా స్క్వేర్ చేస్తే కలిపితే అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది అంటే 5 స్క్వేర్ అవుతుంది అనమాట. అలా ఉంటున్నాయి కాబట్టి వీటిని పైథాగోరియన్ త్రికాలు అంటాం. ఇవి కాకుండా ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే
8తో వస్తుంది అనమాట స్టార్టింగ్. 8ని స్క్వేర్ చేస్తే 64 అవుతుంది. దాంట్లో ఆఫ్ చేయాలి 32 అనమాట. అప్పుడు 15, 17 అవుతుంది. ఇలా తీసుకోవాలన్నమాట. ఇవి పైథాగోరియన్ త్రికాలు. అయితే ఇందులో ఉన్నవి మనకి ఏవి కూడా దీంట్లో లేవు, కానీ వీటి నుంచి ఉద్భవించే కొన్ని ఉంటాయన్నమాట. సపోజు ఇది ఉంది. ఇది ఉన్నప్పుడు దీన్ని 2 చేత మల్టిప్లై చేసామనుకోండి, మనకి ఏమొస్తుందంటే 2 చేత మల్టిప్లై చేస్తే 6, 8, 10 వస్తుంది. ఇవి కూడా పైథాగోరియన్ త్రికాలే అని గమనించాలన్నమాట. అదే 3తో మల్టిప్లై చేసామనుకో 9, 12, 15 వస్తుంది అనమాట. సో కాబట్టి ఇది పైథాగోరియన్ త్రికం అవుతుంది. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏవైనా కామన్గా పోతున్నాయేమో చూసుకోవాలి. ఫస్ట్ దాంట్లో కామన్గా పోయేది ఏముందంటే 3 ఉంది. 3 టైమ్స్, ఇదేమో 4 టైమ్స్, ఇందులోనేమో 5 టైమ్స్. 3, 4, 5 అనేది పైథాగోరియన్ త్రికం కాబట్టి ఇదే పైథాగోరియన్ త్రికం అవుతుంది అని చెప్పేసి మనం గుర్తించవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూడండి. వీటిని అవరోహణ క్రమంలో ఉంచమన్నాడు, అంటే డిజైనింగ్ ఆర్డర్లో ఉంచమన్నాడు అనమాట. డిజైనింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు రాయడం అనమాట, అంటే దిగడం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కడం అనమాట, అంటే ఆరోహణ క్రమం. ఇది అవరోహణ క్రమం ఇచ్చాడు కాబట్టి మొదట పెద్దది రాయాలి. ఇవి రాసేటప్పుడు భిన్నాలు ఇచ్చినప్పుడు ఫస్ట్ అన్ని నెంబర్లు కూడా ఎలా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి, పూర్ణాంకాలు 9లే ఉన్నాయండి. కాబట్టి ఆ తర్వాతవి చూసుకోవాలి. తర్వాతదే ఏముంది 631, 694, 109, అంటే 109 అని చదవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మొత్తం అంతటిని కూడా ఆన్సర్ చేయడానికి మామూలుగా నంబర్స్ కింద చదివేస్తున్నాం అనమాట. వీటిలో పెద్ద సంఖ్య ఏది 694, అది ఎక్కడుందో చూసుకోవాలి. ఇదిగో ఇది కానీ ఇది కానీ అవుతుంది అనమాట. రెండోది ఏంటి 631, కాబట్టి ఆ రెండాటిలో ఉన్నది. ఆ తర్వాత ఏంటి 504, అది ఇందులో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు, థర్డ్ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక నగరంలోని ఒక వారం పాటు గరిష్ట మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు వరుసగా ఇచ్చాడు. వీడు ఏమని ఇచ్చాడంటే 25 degrees, 28 degrees, 27 degrees, 31 degrees, 29 degrees, 28 degrees, 28 degrees అని చెప్పి ఇచ్చాడు. వీటిలన్నింటినీ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అవి 7 రోజులు కాబట్టి 7 days కాబట్టి 7 చేత డివైడ్ చేయాలన్నమాట. యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనం 5ని 8, 13, 13, 7, 20, 20, 30, 30, 46, 6, 4. ఇక్కడ చూసినట్లయితే 10, 15, 19, 19 అంటే 196/7 వేయాలి. 7 దీంట్లో 2 times పోయింది. ఇక మనకి ఎంత మిగిలిందంటే 14 తీసేసినట్లయితే 56, ఇది 8 times. కాబట్టి 28 అనేది మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా మనం గమనించాలి. ఇంకా ఈజీగా చేసి పద్ధతి ఉన్నది, కానీ మనకి ఇది చేసేయడం ఈజీయే కాబట్టి దాన్ని అలా కొనసాగించండి. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి, ఇఫ్ యూ యాడ్ 5 to twice a number we get 51, then the number is. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 5 కలిపిన 51 వస్తుంది. ఆ సంఖ్య ఏది అన్నాడు. మన అలా అయితే మనకి పద్ధతి ప్రకారంగా చేయాలంటే ఒక సంఖ్యని x అనుకుని రెట్టింపు చేయాలన్నాడు కాబట్టి 2x + 5 = 51 అవుతుంది. దీంట్లో 2x = ఏమవుతుందంటే 51 - 5 అంటే ఎంత అవుతుందంటే 46 అవుతుంది. ఈ 6 అనేది దీంట్లో 23 times పోయింది కాబట్టి x = 23 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. కానీ ఆర్ట్స్ వాళ్ళకి ఇదంతా చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మన ఆప్షన్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ 24 ఆన్సర్ అనుకున్నాం అనుకోండి, దీన్ని రెట్టింపు చేస్తే ఎంత అవుతుంది 48 అవుతుంది. దానికి 5 కలిపినట్లయితే
53 అవుతుంది. కాబట్టి 51 రావాలి మనకి. కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. 46 ఉంది. దీన్ని రెట్టింపు చేస్తేనే మనకి 92 అయిపోతుంది. కాబట్టి 51 ఎలా వస్తుంది? కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. 28 ఉన్నది. దీన్ని రెట్టింపు చేసినట్లయితే 56 వస్తుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. 23 ఉన్నది. దీన్ని రెట్టింపు చేసామనుకోండి 46 వచ్చింది. 46 5 యాడ్ చేస్తే 51 వచ్చింది. సో ఇది ఆన్సర్ అని చెప్పేసి మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 3/4 - 5ని ఏ సంఖ్య చే గుణిస్తే లబ్ధం 729 వస్తుంది అన్నాడు. అంటే 3/4 - 5 తీసుకుందాం. 3/4 - 5 దీన్ని ఎక్స్ అనేటువంటి సంఖ్యతో గుణించినట్లయితే మనకి 729 వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు 729 అంటే ఏంటంటే 9 క్యూబ్ అనమాట. అంటే 9ని 3 సార్లు వేసి గుణించాలి. 9 9లు 81, 81 9లు 729 అనమాట. ఈ 9ని 3 స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి 3/6 అవుతుంది అనమాట ఇది. సో కాబట్టి 3/4 - 5 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 729. 3/4 - 5 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ 729ని 3/6 అని చెప్పేసి రాయొచ్చు అనమాట. రాస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ 3/4 - 5 అనేది దీన్ని మల్టిప్లై చేస్తుంది. కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే మనకి ఏం చేస్తుంది అంటే డివైడ్ చేస్తుంది. అంటే 3/6 / 3/4 - 5 ఈ కింద ఉన్నది కాబట్టి పైకి లవంలోకి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ఈ మైనస్ అలా ప్లస్ అయిపోద్ది. కాబట్టి 3/6 ఇంటూ 3/5 అవుతుంది. సో 3/11 అవుతుంది అనమాట. సో మనకి ఇది ఫస్ట్ది ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పచ్చు. దీన్ని ఈజీగా చేయాలంటే ఎలా చేయాలంటే మనకి అవగాహన ఉండాలి. ఇది 3/6 అని చెప్పేసి రాయగలగాలి. ఇక్కడ 3 పవర్ మీద వస్తుంది దీన్ని మల్టిప్లై చేసేది. ఎందుకంటే అన్ని 3 బేస్ 3 ఉంది కాబట్టి. 6 రావాలంటే -5కి ఏం యాడ్ చేయాలి అంటే 11 యాడ్ చేయాలి. కాబట్టి 3/11 అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 0.56 ఈక్వల్స్ టు డాష్ అని చెప్పేసి చూడండి. అంటే దీన్ని భిన్నాల్లో కన్వర్ట్ చేయడం అనమాట. ఇక్కడ 0.56 అన్నాడు కాబట్టి మనం ఈ 56ని రాసుకుని బై ఒకటి పక్కనే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో అని సున్నాలు పెట్టుకోవాలి. 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఇది ఏది కూడా ఆన్సర్లో మనకు లేదు. కాబట్టి ఈ రెండింటిలో పోయేది 4 పోతుంది చూడండి ఒకసారి. 4 దీంట్లో 25 టైమ్స్ పోయింది. దీంట్లో 5లోనేమో 1 టైమ్స్ పోయింది. తర్వాత 16 4 టైమ్స్ పోతుంది. అంటే 14/25 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అదే 0.56 బార్ ఇచ్చాడు అనుకోండి, రికరింగ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే 56 రాసి బై ఎన్నింటికైతే బార్ ఉన్నదో అన్ని 9లు వేసుకోవాలన్నమాట. కాబట్టి 99 అది ఆన్సర్ అవుతుంది అనమాట. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఒక అనుపాతంలో 2:8 ఈక్వల్స్ టు 6:x అయితే x విలువ ఎంత అన్నాడు. ఏమీ లేదు అనుపాతం అంటే ఇక్కడ భిన్నం కింద రాసుకోవడమే. 2:8 అంటే 2/8 ఈక్వల్స్ టు 6:x అంటే 6/x. ఇప్పుడు చూడండి క్రాస్ చేసినట్లయితే 2 × x అంటే 2x ఈక్వల్స్ టు 8 × 6 అంటే 48. 6 8 = 48. ఈ 2 దీంట్లో 24 టైమ్స్ పోతుంది. కాబట్టి x = ఎంత అవుతుందంటే 24 అవుతుంది అనమాట. దీన్ని ఇంకా ఈజీగా కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. ఎలా అంటే 2 నుంచి 6 ఏ విధంగా వస్తుంది, 3తో మల్టిప్లై చేస్తూ వస్తుంది. ఈ 8ని కూడా 3తో మల్టిప్లై చేసినట్లయితే 8 3 = 24 ఇది x అవుతుంది అనమాట. నెక్స్ట్
నెంబర్ ఆఫ్ వెర్టైసెస్ ఇన్ ఏ కెలిడియోస్కోప్ ఈజ్ అన్నాడు. మనం ఈ క్వశ్చన్ ద్వారా ఒకటి నేర్చుకోవచ్చు. అదేంటంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్వశ్చన్ మాత్రమే మనం తప్పనిసరిగా చదవాలి. తెలుగులో ఉన్న దాన్ని చదివేసి మనం కన్ఫర్మ్ అయిపోయి చేసేయకూడదు. గ్యారంటీగా కీ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ దాన్ని మాత్రం చూసుకుని మాత్రమే ఆన్సర్ ఇస్తాడు అనేది మనం గమనించాలన్నమాట. తెలుగులో ఇది తప్పు పడ్డది. షేర్సాలు అని చెప్పేసి పడాలి వెర్టైసెస్ అంటే. అయితే కెలిడియోస్కోప్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. అది ఇదిగో ఇక్కడ ఉన్నదే దీని ఆకారంలో ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. మనం దీంట్లో గాజు ముక్కలు వేసి చూస్తూ ఉంటాం, మన అందరికీ తెలుసు. ఇది త్రికోణీయ పట్టకం మోడల్లో ఉంటుంది అనమాట. ఇది దీనికి ఎన్ని వెర్టైసెస్ ఉంటాయంటే శీర్షాలు అన్నమాట. ఇక్కడ 3 ఉంటాయి. ఇక్కడ 3 ఉంటాయి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి ఎదర. వెనక ఏమో 3 ఉంటాయి. కాబట్టి మొత్తం మీద 6 శీర్షాలు ఉంటాయి. మరి ముఖాలు ఎన్ని ఉంటాయంటే ఎదర ఒకటి ఉంటుంది, అంటే ఇది. వెనక వైపు ఒకటి ఉంటుంది త్రికోణీయంగా. మధ్యలో 3 ఉంటాయి. కాబట్టి ముఖాలేమో 5 ఉంటాయి, అంటే ఫేసెస్ అన్నమాట. ఇక అంచులు ఎన్ని ఉంటాయంటే ఎదర అంచులు 1, 2, 3 ఉంటాయి. వెనక వైపు ఏమో 3 ఉంటాయి, మధ్యలోనేమో 3 ఉంటాయి. కాబట్టి 9 ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏది ఇస్తే మనం అది చేయడానికి రెడీగా ఉండాలి. కాబట్టి ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మనకి వెర్టైసెస్ అంటే శీర్షాలు ఎన్నంటే 6 కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మిగతాది అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, త్రిభుజం ఏబిసి యొక్క ఒక కోణం 50 డిగ్రీలు మరియు ఇతర 2 కోణాలు సమానము. అయితే 2 సమాన కోణాల్లో ప్రతి కోణం యొక్క కొలత అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి వీడియోల్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నవే, గమనించాలి మీరు. ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ప్లేలిస్టులో ఏ చాప్టర్కి ఆ చాప్టర్ పెట్టడం జరిగింది. ఇందులో ఒక కోణం 50 డిగ్రీలట. ఇతర 2 కోణాలు సమానం అన్నాడు. త్రిభుజంలో కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీలు. మరి ఇది 50 డిగ్రీలు అయినట్లయితే మిగతా 2 కోణాల యొక్క మొత్తం ఎంత అంటే 130 డిగ్రీలు అవుతుంది. ఎందుకంటే 180 నుంచి 50 తీసేస్తే. మరి ఆ 2 కూడా సమానం అన్నాడు. సమానం కాబట్టి ఒక్కొక్కటి ఎంత అవుతుందంటే 65 డిగ్రీలు అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇటువంటివి మాత్రం మనం అసలు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా పోగొట్టుకోకూడదు అనమాట. ఇక ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 576 అని చెప్పేసి అన్నాడు. 576 రూట్ 576 అంటే 24 అనమాట. అంటే 24 స్క్వేర్ అంటే 576. కాబట్టి వీడు ఇచ్చింది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 576 మైనస్ 2 క్యూబ్ అన్నాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 అంటే 24 మైనస్ 2 క్యూబ్ అంటే 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8 అంటే 8 అవుతుంది అనమాట. 24 మైనస్ 8 అంటే 16 వస్తుంది. కాబట్టి మనకి ఇది 4వది ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఈ స్క్వేర్ రూట్లు అనేవి తప్పనిసరిగా ఒక 30 వరకు గుర్తుండాలి. అలా గుర్తున్నట్లయితే మనం ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ ఒక క్వశ్చన్ చదవండి. సురేష్ స్టడీస్ ఫ్రమ్ 8:15 PM టు 9:30 PM. టోటల్ టైమ్ ఈ స్టడీస్ ఈజ్ అన్నాడు. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 9:30 వరకు చదివాడు 8:15 నుంచి. కాబట్టి సమయం నిమిషాల్లో అడిగాడు. కాబట్టి 9:30లోంచి మనం 8:15 తీసేయాలి. ఎందుకంటే 2 కూడా పిఎంలే ఇచ్చాడు. కాబట్టి తీసివేయాలంటే 30 నిమిషాల్లోంచి 15 నిమిషాలను తీసేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 15 నిమిషాలు వస్తుంది. ఇక 9 గంటల నుంచి 8 గంటలను తీసేసినట్లయితే 1 గంట వస్తుంది. అంటే 1 గంట 15 నిమిషాలు అనమాట. కానీ వీడు నిమిషాల్లో అడిగాడు కాబట్టి 1 గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలు 15 నిమిషాలు అంటే 75 నిమిషాలు అవుతుంది. కాబట్టి మనకు ఫస్ట్ వన్
ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి మనం గుర్తించవచ్చు అనమాట. ఒక్కొక్కసారి జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ ఏఎం అని ఇచ్చినట్లయితే అది ప్రాసెస్ జాగ్రత్తగా చేయాలి. అంటే 12 వరకు కట్టాలి. ఇక్కడ నుంచి ఉన్నది ఆ 12 దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి టైం కట్టి రెండింటినీ కూడా మనం యాడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఏడాదికి ఏ రేటు వంతున 20 సంవత్సరాల్లో అసలు 3 ఇంతలు అవుతుంది. తెలుగులో చూడండి, కరెక్ట్గా ఇవ్వలేదు, ప్రిన్సిపల్ అనమాట. అసలు అనేది 3 ఇంతలు అవుతుంది అన్నాడు. దీంట్లో మనకు ఉన్నటువంటి ఒకే ఒక సూత్రం ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ టు, అంటే వడ్డీ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. పి అంటే అసలు, టీ అంటే టైము, ఆర్ అంటే రేటు బై 100. వాడు అడిగింది ఏమడిగాడంటే రేట్ అడిగాడు, ఆర్ అడిగాడు. అయితే ఎలా అవుతుంది అనేది మనం చూసినట్లయితే అసలు అనేది ₹1 అయినట్లయితే, అసలు అనేది ₹1 అయినట్లయితే 3 రెట్లు అవ్వాలంటే ఎంత అవ్వాలి? ₹3 అవ్వాలి. అంటే వచ్చేది మనకు వడ్డీయే వస్తుంది. మరి వడ్డీ ఎంత ఉండాలి? వడ్డీ ₹2 అవ్వాలి. అప్పుడు మాత్రమే అసలు అనేది ₹3 అవుతుంది. కాబట్టి ఈ ₹3లో అసలు 3 రెట్లు అవ్వాలంటే ఒకటేమో అసలు ఉంటుంది, వడ్డీ ఏమో ₹2 అవ్వాలి. కాబట్టి వీటిని దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఉన్నటువంటి వాటిని ఐ అంటే ఇక్కడ ఎంత అంటే 2, పి అంటేనేమో 1, టీ ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు, 20 ఇంటూ ఆర్ బై 100. ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. ఎటువంటి క్వశ్చన్ అయినా సరే మనం చేసేయచ్చు అనమాట. 2లో 2 1 టైమ్స్, దీంట్లో 10 టైమ్స్. ఈ 10 అనేది దీంట్లో 10 టైమ్స్ పోయింది. కాబట్టి దీని నుంచి మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 10% వస్తుంది. కాబట్టి సెకండ్ వన్ మనకు ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో పూర్తిగా డిస్కస్ చేసినటువంటి టాపిక్సే ఇవన్నీ మీరు గమనించాలి. సౌష్ఠు రేఖలు లేని త్రిభుజం ఏది అని చాలా పేపర్లో, ప్రతి పేపర్లో తప్పనిసరిగా ఇది వస్తుంది. విషమబాహు త్రిభుజము అంటే 3 భుజాలు కూడా వేరువేరుగా ఉన్నట్లయితే అటువంటి త్రిభుజాన్ని మనం ఏమంటామంటే పొడవులు వేరువేరుగా ఉన్నట్లయితే దాన్ని విషమబాహు త్రిభుజం అంటాము. దీనికి సౌష్ఠు రేఖలు అనేవి ఏమీ ఉండవు, 0 అవుతుంది. సమద్విబాహు లంబకోణ త్రిభుజము అన్నాడు. సో ఇది సమద్విబాహు లంబకోణ త్రిభుజం. ఈ 2 భుజాలు కూడా సమానము. కాబట్టి దీని నుంచి దీని మీదకి లంబం గీసినట్లయితే ఇక దీనికి ఒక సౌష్ఠు రేఖ ఉంటుంది అనమాట. సమద్విబాహు త్రిభుజానికి ఒక సౌష్ఠు రేఖ అనేది ఉంటుంది. సమబాహు త్రిభుజము, సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి, 3 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అటువంటి భుజాన్ని మనం ఏమంటాం, అటువంటి త్రిభుజాన్ని మనం ఏమంటామంటే సమబాహు త్రిభుజము అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్. దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే 3 భుజాలు మరియు కోణాలు సమానంగా ఉన్నట్లయితే అటువంటి వాటిని క్రమబహుభుజులు అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి దీంట్లో ఎన్ని భుజాలు అయితే ఉన్నాయో అన్ని సౌష్ఠు రేఖలు ఉంటాయి అని గమనించాలి. సమద్విబాహు త్రిభుజానికి కూడా మనకి ఏమవుతుందంటే ఒక సౌష్ఠు రేఖ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి వాటి కోసం. ఇవి కాకుండా మనకి చతుర్భుజాలు ఉన్నాయి. చతుర్భుజాలకు కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయన్నమాట. ఎలాగ మనకు టాపిక్ వచ్చింది కాబట్టి మనకి ఇవే ఇస్తాడని చెప్పి చెప్పలేము, అవి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవేంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చతుర్భుజం కోసం కాటాను. దాంట్లో ఒక విషయాన్ని నేను చెప్పడం మర్చాను, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అదేంటంటే చతుర్భుజాలు నిర్మించడానికి మనకి కావలసినటువంటి స్వతంత్ర కొలతలు ఎన్ని అని చెప్పేసి అడుగుతుంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఒక చతుర్భుజాన్ని నిర్మించడానికి కావలసినటువంటి స్వతంత్ర కొలతలు ఏంటంటే 5 ఉండాలి. మీరు ఈ లైన్ గుర్తున్నట్లయితే మనకి ఈ బిట్టు కూడా గుర్తుంటుంది.
సమలంబ చతుర్భుజానికి ఏమో ట్రిపిజియం లేదా సమలంబ చతుర్భుజానికి 4 ఉంటాయి అన్నమాట, 4. ఆ తర్వాత సమాంతర చతుర్భుజానికి 3, 3. ఆ తర్వాత వచ్చినటువంటి దీర్ఘచతురస్రం కానీ రాంబస్ కానీ వీటికి 2 ఉంటాయి అన్నమాట. ఇక లోపల ఉన్నటువంటి చతురస్రానికి 1 ఉంటుంది. అది గమనించాలి. అది గమనించినట్లయితే మనం ఆ తర్వాత ఈజీగా చేసుకోవచ్చు అనమాట, అయ్యేవి ఇచ్చినని. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మనకి బయట నుంచి లోపలికి వెళ్ళే కొలది కూడా అవి తగ్గుతూ ఉంటాయి. చతురస్రానికి వచ్చేసరికి 1 స్వతంత్ర కొలత మాత్రమే అవసరం అవుతుంది. అది గమనించాలి. ఇప్పుడు దీంట్లో అక్కడ మనం చెప్పుకున్నటువంటి చతుర్భుజాలకు కూడా ఏ విధంగా ఉంటాయంటే, చతుర్భుజం కానీ లేదా ట్రిపిజియం కానీ దీనికి ఏ విధమైన సౌష్ఠురేఖలు కూడా ఉండవు, 0 అవుతుంది. సమద్విబాహు సమలంబ చతుర్భుజము అని చెప్పేసి ఒక చతుర్భుజం ఉంటుంది. 2 భుజాలు సమానంగా ఉంటాయి, మిగతా 2 కూడా సమాంతరంగా ఉంటాయి ఒకదానికొకటి. ఇలా ఉన్నటువంటి ఈ చతుర్భుజానికి ఒక సౌష్ఠురేఖ ఉంటుంది, సమద్విబాహు సమలంబ చతుర్భుజము. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అది. తర్వాత సమాంతర చతుర్భుజానికి కూడా ఏ విధమైన సౌష్ఠురేఖలు ఉండవు, 0 ఉంటాయి. దీర్ఘచతురస్రానికి వచ్చినట్లయితే 2 ఉంటాయి. ఆ భుజాల యొక్క మధ్య బిందువులను కలుపుతూ ఉన్నటువంటి ఈ రేఖలు ఏవైతే ఉన్నాయో ఇవి సౌష్ఠురేఖలు అనమాట, 2 ఉంటాయి దీర్ఘచతురస్రానికి. అదే చతురస్రం తీసుకున్నట్లయితే చతురస్రానికి దీన్ని క్రమబహుభుజం అంటాం. 4 భుజాలు 4 కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి 4 సౌష్ఠురేఖలు ఉంటాయి దీనికి. ఇక తర్వాత రాంబస్ తీసుకున్నట్లయితే రాంబస్లోని కర్ణాలు లంబ సమద్వీకరణం చేసుకుంటాయి. ఈ కర్ణాలే దీన్ని 2 సర్వసమాన భాగాల కింద విభజిస్తాయి కాబట్టి దీనికి 2 సౌష్ఠురేఖలు అవి అవుతాయి అన్నమాట. ఇక గాలిపటానికి ఒకే ఒక సౌష్ఠురేఖ ఉంటుంది, అది నిలువుగా ఉన్నటువంటి కర్ణం అనమాట. ఇలా మనం ఏంటంటే ఇచ్చినటువంటి వాటికి అన్నింటికి కూడా చెప్పుకున్నాం. చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒక లడ్డు బరువు 50 గ్రాములు అయినట్లయితే 1 కిలోగ్రాములో లడ్డూల సంఖ్య ఎంత? 50 గ్రాములు ఒక లడ్డు ఏర్పడ్డది. 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రాములు అనమాట. 1000 గ్రాములతో ఎన్ని లడ్డూలు ఏర్పడతాయి? ఎక్కువ ఏర్పడతాయి, తక్కువ ఏర్పడతాయి అంటే ఈజీగా చెప్పచ్చు, ఎక్కువ ఏర్పడతాయి. కాబట్టి ఈ రెండింటిలో ఎక్కువ బై తక్కువ వేయాలి. అంటే ఎక్కువ ఉన్నదేమో లవంలో వేయాలి 1000 బై హారంలో 50 వేయాలి ఇంటూ 1 అనమాట. మిగిలింది ఇది ఇందులో 0 పోయింది. 5 అనేది 10లో 2 టైమ్స్ పోయింది, దాని పక్కన 0 అంటే 20 అనమాట. 20 ఇంటూ 1 అంటే 20 లడ్డూస్ ఏర్పడుతున్నాయి అనేది మనం గమనించాలి. దీన్ని ఇంకా ఈజీగా కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే దీని నుంచి ఇది ఎలా వచ్చింది? 50 చేత డివైడ్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఈ 1000ని కూడా 50 చేత డివైడ్ చేస్తే ఎంత వచ్చిందో అదే ఆన్సర్ అవుతుంది, అంటే 20 వస్తుంది అనమాట. క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది ఏది అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. అంటే 1 to 100 మనకి 25 ప్రైమ్ నెంబర్లు ఉంటాయి, 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఒక సంఖ్యకి ఆ సంఖ్య 1 మాత్రమే కారణాంకాలుగా ఉంటే అటువంటి నెంబర్ను మనం ఏమంటామంటే ప్రైమ్ నెంబరు, అంటే ప్రధాన సంఖ్య అని చెప్పేసి అంటాం. వీటిని కనుగొనడానికి మనకి ఈజీ పద్ధతి ఏంటంటే ఇచ్చినటువంటి ఆప్షన్లో అంకమూలం కడితే సరిపోద్ది. కింద ఉన్నటువంటి సంఖ్యల్ని కూడినట్లయితే 3 కానీ 9 కానీ పోతుంటుంది అనమాట. 3 పోద్ది, 9 పోయే దాంట్లో కూడా 3 డివైడ్ చేస్తుంది. కాబట్టి అలా కూడినట్లయితే చాలా వరకు వచ్చేస్తాయి. అలా రాందే 91 అనమాట. ఇది 13 ఏళ్ళు 91. దీంట్లోని 13ని 7 పోద్ది. ఇది ప్రైమ్ నెంబర్ కాదు.
అని చెప్పేసి మనం గమనించాలన్నమాట. కాంపోజిట్ నెంబరు అంటే సంయుక్త సంఖ్య. కాబట్టి మిగతా అన్నీ కూడా 3 డివైడ్ అయ్యాయి. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 7, కాబట్టి ఇది ప్రైమ్ నెంబరే. ఈ రెండింటిని యాడ్ చేస్తే 4 ప్రైమ్ నెంబరే. ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి, యాడ్ చేస్తే 12 అవుతుంది. 12లో 3 పోతుంది, కాబట్టి ఇది ప్రైమ్ నెంబరు కాదనమాట. సో 37 కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఎందుకంటే టోటల్ 10 వస్తుంది అనమాట. కాబట్టి ఈ మనకి ప్రైమ్ నెంబర్ కానిది ఏదంటే 39, కాబట్టి ఇదని చెప్పేసి మనం గుర్తించాలన్నమాట. దీనిపై మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని చూసినట్లయితే దీని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 2 సంఖ్యల కసాగు 16, వాటి లబ్ధం 3888, అయితే గసాబా ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్ అనమాట. అంటే ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం వస్తుంది. ఎల్సిఎం ఎంత 16 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంతో మనకి ఇవ్వలేదు, హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ఆ సంఖ్యల యొక్క లబ్ధం అనమాట. మనం ఈజీగా వేసేయచ్చు ఆన్సరు. ఎలా అంటే ఈ 16ని సపోజ్ 200తో మల్టిప్లై చేసామనుకోండి, 100తో మల్టిప్లై చేసామనుకోండి, 100తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1600 వస్తుంది. అదే 200తో మల్టిప్లై చేస్తే 3200 వస్తుంది. కాబట్టి దీనికి దగ్గరగా ఉంది, కాబట్టి 3000 దాటిపోయి ఉంది, కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది ఇది మనకు ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. లేదా 16తో దీన్ని డివైడ్ చేయాలి హెచ్సిఎఫ్ రావాలంటే. కాబట్టి 38లో 16 ఎన్ని టైమ్స్ పోద్ది? 2 టైమ్స్ పోద్ది. 2 ఫస్ట్నే ఉండేది ఏంటంటే 4th 1 అనమాట. కాబట్టి అది ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పేయచ్చు డైరెక్ట్గా. అంత లెక్క అంతా చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ది యావరేజ్ ఆఫ్ 4.4, 3.6, 7.9 ఈజ్ అన్నాడు. అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య కట్టాలి. రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చాడు యావరేజ్ మీద, గమనించండి. అంటే 4.4, 3.6, 7.9 ఈ మూడింటిని కూడేసి 3 చేత భాగించాలన్నమాట. సో యాడ్ చేస్తే ఇక్కడ 9, 1 ఎక్కడికి వెళ్ళింది, 8, 8ని 7ని 15. అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య, కాబట్టి రాసుల మొత్తం 15.9, రాసుల సంఖ్య 3, కాబట్టి ఇది ఇందులో 5 టైమ్స్ పోయింది, ఇందులోనేమో 9లోనేమో 3 టైమ్స్ పోయింది. కాబట్టి 5.3 అనేది మనకి ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు అనమాట. ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 2 రెట్లు చేస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతము అన్నాడు. ఇటువంటి ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఒక చతురస్రం యొక్క భుజం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు, ఎక్స్ అనుకున్నాం అనుకోండి, దాని యొక్క వైశాల్యం ఏంటంటే x² అనమాట. మరి దీన్ని ఏం చేశారు? రెట్టింపు చేశారు. రెట్టింపు చేస్తే భుజం ఎంత అవుతుందంటే 2x అవుతుంది. అప్పుడు దాని వైశాల్యం ఏమవుతుంది? 2x² అంటే 4x² అనమాట. ఇప్పుడు వైశాల్యంలో పెరుగుదల అడిగాడు కాబట్టి ఈ 4x² ఉండేది 4x² అయింది. ఎంత పెరిగింది? 3x² పెరిగింది. ఎంతకి? x²కి ఇంటూ 100 అనమాట. సో x² క్యాన్సిల్ అయిపోతే 300. సో 300% మనకు అది పెరిగింది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. దీన్నే ఇంకో రకంగా కూడా మనం చెప్పొచ్చు అనమాట. నంబర్స్ వేసుకున్నా సరే మనకు వచ్చేస్తుంది. ఎలా అంటే సపోజ్ భుజం 1 సెంటీమీటర్ అనుకున్నాం అనుకోండి, వైశాల్యం కూడా స్క్వేర్ చేస్తే 1 సెంటీమీటర్ అవుతుంది. దీన్ని రెట్టింపు చేస్తే 2 సెంటీమీటర్లు. అప్పుడు దాని వైశాల్యం ఎంత అవుతుంది? 2² అంటే 4 అవుతుంది. వైశాల్యం 1 నుంచి 4 పెరిగింది అంటే 3 చదరపు యూనిట్లు పెరిగిందనమాట. ఎంతకి? 1కి 1 వైశాల్యం ఉన్నప్పుడు 3 చదరపు మీటర్లు అయ్యింది. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 100కి ఎంత అవుతుంది? ఈ 1 నుంచి 3 ఎలా వచ్చింది? మల్టిప్లై చేస్తే వచ్చింది, 3తో మల్టిప్లై చేస్తే. కాబట్టి 100ని కూడా 3తో మల్టిప్లై చేస్తే 300 అవుతుంది అనమాట. కాబట్టి ఇంత పర్సంటేజ్ అవుతుంది అని చెప్పేసి మనం ఈజీగా చెప్పొచ్చు. మనం చేసే విధానమే ఆధారపడి ఉంటుంది.
ఇక్కడ చూడండి, ఒక వస్త్ర వ్యాపారి 120 మీటర్ల పొడవు గల కాటన్ గుడ్డను కొనెను. దాని నుండి 49 మీటర్ల 96 సెంటీమీటర్ల గుడ్డను అమ్మినా ఇంకా మిగిలిన గుడ్డ ఎంత అన్నాడు. మనం దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇంత గుడ్డ ఉన్నది, ఇంత అమ్మేశాడు, ఇంకా మిగిలింది ఎంత అన్నాడు. మనం పొలమని ఒకదానికి సెంటీమీటర్లు మీటర్లు మార్చుకుని చేయవలసినంత అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి లెక్కలో 120 మీటర్లు ఉన్నది, దగ్గర ఎంత అమ్మాడంటే 49 మీటర్ల 96 సెంటీమీటర్లు, అంటే 4 సెంటీమీటర్లు తక్కువ 50 మీటర్లు అమ్మాడనమాట. కాబట్టి ఆ 50 మీటర్లని దీంట్లో తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 70 మీటర్లు వస్తుంది. 70 మీటర్లు ఉన్నది ఇది ఆన్సర్, కాబట్టి ఇది ఆన్సర్ పెట్టచ్చు అనమాట. నెక్స్ట్, ఇక్కడ క్రింది వానలో దత్తాంశ నిర్వహణకు సంబంధించిన అసత్యవాక్యం ఏది అన్నాడు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రింది వాటిలో దత్తాంశ నిర్వహణకు సంబంధించి అసత్యవాక్యం అంటే తప్పు అయింది ఏది అన్నాడు. ద్విబాహుళక దత్తాంశంకు 2 బాహుళకాలు ఉంటాయి, అంటే మోడ్స్ అన్నమాట. ద్విబాహుళక దత్తాంశం అంటేనే 2 బాహుళకాలు ఉన్నటువంటి దత్తాంశాన్ని ద్విబాహుళక దత్తాంశం అంటాం. అదే 3 ఉన్నాయనుకోండి త్రిబాహుళక దత్తాంశం అంటాం. ఒకటే ఉంటే ఏకబాహుళక దత్తాంశం అంటాం. కాబట్టి అది రైటే. పై చార్ట్లో ప్రతి సెక్టర్ కోణం వద్ద చేసే కోణం అది సూచించే రాశికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే సపోజ్ వృత్తంలో చూపించేటువంటి ఈ కోణాలను మనం ఏమంటామంటే పై చార్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక భాగాన్ని మొత్తాన్ని భాగాల కింద విభజించి దీంట్లో చూపించవలసి వచ్చినట్లయితే ఈ సెక్టార్లలో చూపిస్తాం అనమాట. ఇక్కడ ఏర్పడే కోణం అనేది ఇక్కడ ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కోణం ఉంటుంది, ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ కోణం ఉంటుంది. కాబట్టి పెరిగినప్పుడు పెరుగుతుంది, తగ్గినప్పుడు తగ్గుతుంది. కాబట్టి అనులోమానుపాతంలో ఉంటుంది అనమాట, అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. కాబట్టి ఇలోమానుపాతంలో ఉంటుంది అన్నాడు, అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. వాడు ఏమన్నాడంటే ఒకసారి చూడండి, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అన్నాడు. అంటే పెరిగితే తగ్గుతుంది, తగ్గితే పెరుగుతుంది అన్నాడు. కాబట్టి అది తప్పు అనమాట. కాబట్టి అసత్యవాక్యం ఏదంటే ఇదని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇంకా అంకమధ్యమం ఎల్లప్పుడూ దత్తాంశం యొక్క అత్యధిక అత్యల్ప పరిశీలన విలువల మధ్య మాత్రమే ఉంటుంది. అంకమధ్యమం అంటే దాదాపు సరాసరి అనమాట, యావరేజ్. అది తప్పనిసరిగా చిన్న విలువ కంటే కూడా పెద్దది ఉంటుంది, పెద్ద విలువ కంటే కూడా చిన్నది ఉంటుంది యావరేజ్ కట్టినప్పుడు. కాబట్టి ఇది కూడా రైటే, ఆ మధ్యనే ఉంటుంది దాదాపు. కాబట్టి మిగతా 3 కూడా రైటే, 2 తప్పు. కాబట్టి అది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మరలా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దానికంటే ముందు మీకు చెప్పేది ఏంటంటే మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో పేపర్లు చాలా చేయడం జరిగింది. ఆ పేపర్లు అన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా ఒకసారి చూసి ప్రాక్టీస్ చేసినట్లయితే అదే పేపర్ తీసుకుని మీకు ఎగ్జామినేషన్లో చాలా వరకు క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. ఆల్ ది బెస్ట్.